హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను ఈ వీడియో ద్వారా. సో ఇక్కడ మనకు హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు మనకు ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారండి. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద ఫ్రెషర్స్ అంటే ఏమీ అనుభవం లేని వాళ్ళని వీళ్ళు తీసుకుంటున్నారనమాట. డిగ్రీ అనేది మీ దగ్గర అర్హత ఉంటే చాలు. సో ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి. సో ఇక్కడ ఫస్ట్ అప్లై చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి, ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఎంతగానో రీసెర్చ్ చేసి సో ఏవి జెన్యూన్ ఏవి మనకు ఫేక్ అని చెప్పి అన్నీ ఫిల్టర్ చేసి మీకోసం మేము జెన్యూన్ ఆపర్చునిటీస్ తీసుకొస్తున్నాం. మీకు డిగ్రీ పాస్ అయ్యి ఎటువంటి అనుభవం లేకపోయినా ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టాలని ఉంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. హెచ్సిఎల్ కంపెనీ కూడా మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. మీకు మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తారు. పర్ మంత్ మనకు 20 అబోవ్ అయితే శాలరీ ఉంటుందన్నమాట. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, సో మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోస్ని లైక్ చేస్తేనే మాకు ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావాలని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అలాగే తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్లలో, మీ వాట్సాప్ గ్రూప్స్లలో, ఫేస్బుక్లలో, సో ఇన్స్టాగ్రామ్లో వీటిలన్నింటిలో కూడా ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది జాబ్ నీడ్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ జాబ్స్ని లింక్డ్ఇన్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు లింక్డ్ఇన్లో ఈ ఉద్యోగాన్ని 24 రోజుల క్రితం అయితే పోస్ట్ చేశారండి. నేను సెర్చ్ చేయగా మనకి జాబ్ ఆపర్చునిటీ తెలిసింది. మనకి ఇంకా టైం ఉంది. ఓకే, హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుంచి ఇంటర్నేషనల్ ప్రాసెస్ కోసం ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మనకు తేదీలు కూడా ఇచ్చారు. ఈ నెల ఫిబ్రవరి 2024 సంవత్సరము 19, 20, 21, 22, 23 ఈ తేదీలలో మనకు చెన్నైలో ఇక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో మనకి ఈరోజు 21 అనమాట. సో ఇంకా మనకు టైం ఉంది. మీరు అనుకుంటే నైట్కి వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూకి. సో కాబట్టి జాబ్ నీడున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనకు హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు కదా, చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. నోట్ చేసుకోండి. హెచ్సిఎల్ టెక్ ETA 3 టెక్నో పార్క్ టవర్ 2 స్పెషల్ ఎకనామిక్ జోన్ 33 రాజీవ్ గాంధీ సలాయ్. సో నవల్లూర్ తమిళనాడు 603103 పిన్ కోడ్తో సహా క్లియర్గా అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఈ అడ్రస్ పట్టుకొని 19, 20, 21, 22, 23 తారీఖులలో మీరు వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ గడిచిపోయినాయి. సో 19, 20 ఇవన్నీ గడిచిపోయి ఈరోజు 21. సో ఒకవేళ మీరు చెన్నైకి దగ్గరగా ఉంటే నైట్ వెళ్ళిపోండి. సో మనకి ఇంకా 22, 23 తారీఖులు డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా 2 రోజుల టైం ఉంది. సో జాబ్ నిడున్న ప్రతి ఒక్కరు కూడా అస్సలు లేట్ చేయొద్దు. ఖచ్చితంగా ఈరోజు నైట్కే వెళ్ళిపోండి. సో మనకి ఇంటర్వ్యూ టైం ఎప్పుడంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. సో నేను చెప్తున్నాను, ఏపీలోని రాయలసీమ పీపుల్ ఉంటారు కదా, సో అంటే మనకు చిత్తూరు, కడప, కర్నూలు, సో అనంతపురం వీళ్ళందరూ కూడా నైట్ ఎక్కితే ట్రైను సో మార్నింగ్ 4, 5 కల్లా మీరు చెన్నైకి చేరిపోవచ్చు అనమాట. బస్ ఎక్కినా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అక్కడ హోటల్లో మీరు ఎక్కడైనా హాల్టింగ్ చేసి సో ఫ్రెష్ అప్ అయిపోయి మీరు ఆ యొక్క అడ్రస్కి చేరుకోవచ్చు అనమాట. అలాగే మీరు కొంచెం దూరభారం అయితే రైట్ నో ఇప్పటి నుంచి ఏమైనా ఫెసిలిటీ ఉందామో మీరు చూసుకోండి. మీకు 23rd కూడా ఉంది కాబట్టి మీరు రేపటికి ఎదుక్కోకపోయినా 23rdకైనా ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట. సో మన సౌత్ సైడే, చెన్నై సైడే కాబట్టి. ఓకే, సో క్లియర్ కదా. ఇక మనము అక్కడ హెచ్ఆర్ ఎవరంటే ప్రభాకరన్ అలాగే నిఖిత ఇద్దరు ఉన్నారండి. ప్రభాకరన్ మరియు నిఖిత ఈ హెచ్ఆర్ని మనం కాంటాక్ట్ అవ్వాలి. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి యూకే షిఫ్ట్, సో అంటే యూఎస్ టైమింగ్స్ అనమాట, యునైటెడ్ కింగ్డమ్ టైమింగ్స్ అనమాట. శాలరీ కూడా గుడ్ ఇన్ ఇండస్ట్రీ పెట్టారు. సో నేను గూగుల్లో సెర్చ్ చేయగా మనకు పర్ మంత్ 20 అబోవ్ శాలరీ ఉంటుంది. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండి హెచ్సిఎల్ కంపెనీలో. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు డిగ్రీ అయిపోయి జాబ్స్ కోసం చూస్తుంటే రైట్ నో ఇది మీకు మంచి అవకాశం ఒక ప్రైవేట్ కంపెనీలో అడుగు పెట్టడానికి. సో తక్కువ శాలరీ అయినా పర్లేదు, 20,000, 22,000 ఇలా అయినా పర్లేదండి. మీకు ఇక్కడ చూడండి,
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంట, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో మనకు అలాగే వారానికి 2 రోజులు మీకు హైబ్రిడ్ ఉంటుంది, రిక్వెస్ట్ బేసిస్. సో ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలనుకుంటే వారానికి 2 రోజులు మీరు ఇంటి దగ్గర నుండి చేయొచ్చు అనమాట. అది కూడా రిక్వెస్ట్ బేసిస్లో అని చెప్పారు వీళ్ళు. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0, నేను చెప్పాను కదా ముందుగానే, వితౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏమడుతున్నారంటే ఎక్స్పెక్టింగ్ గుడ్ కమ్యూనికేషన్ టు స్పీక్ టు ఇంటర్నేషనల్ క్లయింట్స్ డైరెక్ట్లీ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఓన్లీ. సో ఇంటర్నేషనల్ క్లయింట్స్తో మనం మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఇది ఎంఎన్సీ కంపెనీ, క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందంట పోయేదానికి వచ్చేదానికి అప్ టు 30 కిలోమీటర్స్ వరకు. అంటే ఏదైతే జాబ్ లొకేషన్ ఉందో, హెచ్సిఎల్ కంపెనీ ఉందో, అక్కడి నుంచి మీ యొక్క హౌస్ అనేది లేకపోతే రూమ్ అనేది 30 కిలోమీటర్స్ లోపల ఉండాలి. సో అప్పుడు మీకు క్యాబ్ ఫెసిలిటీ కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో మంచి శాలరీ, ఫ్రీ క్యాబ్ ఏదో ఉంటుంది ఫీమేల్ ఎంప్లాయీస్కి, ఇంటర్నేషనల్ ట్రైనర్స్ అండి, వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్. సో మంచి అవకాశం అండి. డిగ్రీ అయిపోయి ఒక మంచి జాబ్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్, ఎవరు వదులుకోవద్దు. ఇది ఒకవేళ మీకు మిస్ అయినా సరే నో ప్రాబ్లం, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా జెన్యూన్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటామండి. ఓకే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.